శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మతపరమైన విద్య బోధన ఉండకూడదు. మరి మతపరమైన బోధన అంటే ఏంటి నిర్వచించలేదు. సో తర్వాత ఏం చేశారు ప్రభుత్వాలు? మీరు మహాభారతం రామాయణం మత గ్రంథం అంటే కొంతవరకు కదా, మహాభారతం మత గ్రంథమే, మీకు నీతి శాస్త్రాలు మత గ్రంథమే, పంచతంత్రం మత గ్రంథమే. అంటే హిందూ గ్రంథాలు, మన హిందూ నాగరికతకు సంబంధించిన గ్రంథాలు, నాలెడ్జ్ మొత్తాన్ని మతపరంగా చిత్రీకరించేశారు. తద్వారా ఏంటంటే వాటిని పాఠ్యాంశాల్లో పెట్టడానికి వీల్లేదు. ఓకే. సో మరి మనం పంచతంత్రం గురించి లేకపోతే మహాభారతం గురించి మరి ఎక్కడ చేర్చుకుంటారు పిల్లలు? ఎక్కడ నేర్చుకుంటారు? ప్రభుత్వ బడులు చదవమని ప్రభుత్వాలు చెప్తున్నాయి, మరి వాడికి చెప్పేవాడు ఎవడు? అయితే ముస్లింలు క్రైస్తవులు మాత్రం వాళ్ళకి వెసులుబాటు ఇచ్చారు. ఏంటి? ఆర్టికల్ 30 ఏమనంటే మైనారిటీ అనేవాడు వాడికి కావాల్సిన విద్యా సంస్థలు ఏర్పరచుకొని వాడు ఏదైనా బోధించవచ్చు అందులో. కానీ హిందువు మాత్రం వాడు కనుక విద్యా సంస్థ ఏర్పరిస్తే ఈ ప్రభుత్వ విధానంలో ఉన్న సిలబస్నే పాటించాలి. అంటే మీరు ఇప్పుడు చాలా హిందూ గురుకులాలు అని, వేద పాఠశాలని, వేద పాఠశాల వేరమ్మ, అది పూర్తిగా వేద పాఠశాలను ఓన్లీ అది ఏంటంటే కొంతవరకు అది వేదాల వరకు వేదాలను నేర్పుతారు. అది తప్పిస్తే దాన్ని ఇందులో, ఎందుకంటే ఇది విద్యా వ్యవస్థ కిందికి రాదు. అది వేద పాఠశాల విద్యా వ్యవస్థ కిందికి రాదు. ఇప్పుడు మీరు హిందూ, మీరు ఒక స్కూల్ మొదలు పెడతారు, మీకు రికగ్నిషన్ కావాలి కదా. రికగ్నిషన్ లేకపోతే మీకు బోర్డు సర్టిఫికెట్లు ఉండవు కదా. ఆ తర్వాత మీకు గవర్నమెంట్ ఎయిడ్ ఉండదు కదా. రికగ్నిషన్ కావాలంటే మీరు హిందూ కాబట్టి మీరు ఏర్పరిచిన స్కూల్లో కానీ కాలేజ్ కానీ ప్రభుత్వం ఏదైతే మీకు సిలబస్ నిర్ణయిస్తుందో పాఠ్య ప్రణాళిక, దాన్నే మీరు వాడాలి. కానీ నేను ముస్లిం అయి నేను క్రైస్తవుని అయితే నేను ఒక స్కూల్ స్టార్ట్ చేస్తే నేను ఆ ప్రభుత్వం ఇచ్చిన పాఠ్య ప్రణాళికను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎయిడ్ ఇచ్చేటప్పుడు మాత్రం నన్ను డిస్క్రిమినేట్ చేయకూడదు, నేను ముస్లిం కాబట్టి. అంటే నేను నా మత గ్రంథాలను నేను నేర్పుతాను నా పిల్లలకి, కానీ ప్రభుత్వం మాత్రం నాకు డబ్బులు ఇవ్వాలి. నువ్వు హిందూ కాబట్టి నువ్వు మత గ్రంథాలు నడిపితే నీకు రికగ్నిషన్ ఉండదు. రికగ్నిషన్ లేకపోతే ఎయిడ్ ఉండదు, ప్రభుత్వం నుంచి ఏముండదు, రికగ్నిషన్ ఉండదు, సర్టిఫికెట్ ఉండదు, ఏముండదు. అందుకోసమే హిందువులు మొదలుపెట్టిన ప్రతి విద్యా సంస్థలు కూడా అవి సెక్యులర్ విద్యా సంస్థలు. మనం అంటారు కదా, చాలామంది నాతో వాదించారు, ఇన్ని వందల స్కూల్స్ ఉన్నాయి హిందువులు పెట్టారు అని. కానీ అందులో చెప్పేంత సెక్యులర్ విద్యా విధానమే. అంటే అందులో హిందూ ఏముండదు. మీరు మహాభారతం రామాయణం ఏమి చెప్పడానికి వీల్లేదు. మీరు చెప్తే 5 గంటలు అయిన తర్వాత బడి మూసేసిన తర్వాత చెప్పుకోవచ్చు. బడి మూసేస్తే ఎవరైనా ఉంటాడా? పిల్లలు చెప్పండి, అప్పుడు ఎవరిని ఉంటారు చెప్పండి. అంటే రాజ్యాంగము మనల్ని, మన విద్యని, మన ఈ నాగరికత సంబంధించిన మన పూర్తిగా భారతీయ విద్య మొత్తాన్ని అది ప్రభుత్వ విద్యా విధానం నుంచి పక్కన నెట్టేసి, నేటే కాకుండా మనల్ని చదువుకోనిట్లే మన గ్రంథాలని. రాహుల్ ఈశ్వర్ అని ఒక అతను కేరళలో ఉన్నాడు. ఇది మన ఈ ఒక దేవాలయానికి సంబంధించిన అతను ఒక స్టడీ చేశారు. ఆయన ఏమన్నారంటే, ఒక క్రైస్తవ విద్యార్థి లేకపోతే ఒక ముస్లిం విద్యార్థి 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి దాదాపుగా 1000 గంటల ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్ దే రిలీజియన్ వాళ్ళు చదువుతారట. 1000 గంటలు 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి. అంటే వాళ్ళ బైబిల్ గురించి కానీ, వాళ్ళ మతపరమైన విషయాల గురించి కానీ లేకపోతే తెలిసిపోతుంది వాడికి. సో కాబట్టి మీరు ఏ క్రైస్తవునైనా పిల్లవాడిని అడగండి, ఏ ముస్లిం పిల్లల్ని అడగండి ఇస్లాం అంటే ఏంటి అని, వాడు వెంటనే చెప్పేస్తాడు. అట్లా క్రైస్తవం అంటే ఏంటని వాడు వెంటనే చెప్పేస్తాడు. కానీ హిందూ అనేవాడికి 18 సంవత్సరాలు కాదు కదా, 80 సంవత్సరాలు వచ్చే వరకు కూడా కనీసం ఒక అరగంట కూడా మీకు కూర్చోబెట్టి చెప్పేవాడు ఎవడు లేడు. తద్వారా ఏంటంటే హిందువులకి, మీరు హిందువుని ఏమన్నా అడిగాను అనుకోండి, మొట్టమొదటి మనం స్టార్ట్ చేసిన ఇంటర్వ్యూలు అదే అడిగాం కదా, అడిగితే నేను హిందువునే అంటాడు, కానీ హిందూ అంటే ఏంటి అని చెప్పలేడు. ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ తప్పు కాదు అది. సో అది తెలియని వాడు ఏమంటాడు? సో దానివల్ల ఏమవుతుంది, దానివల్ల పరిణామం ఏంటంటే ఇంకా చాలా దుష్పరిణామం ఉంది. ఇప్పుడు మీరు హిందువు
లేకపోతే మీరు క్రైస్తవం అనుకుందా, నేను హిందువు. సో అంటే నాకు హిందూ మతం గురించి ఏం తెలియదు. అంటే నేను ఒక నిరక్షరాస్యుడిని. నిరక్షరాస్యుడు ముందు ఒక 10 పుస్తకాలు పెట్టండి అమ్మా, ఏంటి అంటే అన్ని పుస్తకాలే కదా అంటాడు. అంతే, దానికి ఏం తెలియదు కదా. అవును. కానీ మీరు మీకు మీ చదువుకున్న వాళ్ళు మీకు తెలిసిపోతుంది ఇది ఏ పుస్తకం ఏంటో అని. అంటే హిందువులు మతపరమైన విషయాల్లో నిరక్షరాస్యులు. సో నిరక్షరాస్యులు లాగా ఎట్లయితే నిరక్షరాస్యుడికి అన్ని పుస్తకాలు ఒకే విధంగా కనిపిస్తాయో, హిందువులకు కూడా ఈ హిందూ అంటే తను తెలియని ప్రతి హిందువు కూడా అన్ని మతాలు సమానమే అని తెలుస్తుంది. ఎందుకంటే వాడికి తన మతం గురించే తెలియదు, ఇంక వేరే వాడి మతం గురించి ఏం తెలుస్తుంది. ఏ మతం గురించి తెలిసిన వాడు ఏమంటాడు, అన్ని మతాలు సమానమే అంటాడు. అట్లాగే అంటే దీని పరిణామం ఏంటంటే అన్ని మతాలు సమానమే. అప్పుడు ఈ విద్యా విధానంలో చదువుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏం చెప్తారు, అన్ని మతాలు సమానమే, రోజు భోజనం చేసేటప్పుడు కూర్చొని చెప్తారు. వాళ్ళ కూతురు పెద్ద అయిపోయిన తర్వాత ఎవరినో తురకొండో క్రైస్తవం చేసుకుంటానని చెప్పింది అనుకోండి, అప్పుడు చెప్తాను నువ్వు చేసుకోవడానికి వీల్లేదు అంటాడు. మరి నువ్వే కదా నాన్న చెప్పేది రోజు అన్ని మతాలు సమానమే, మరి ఇప్పుడెందుకు కాదంటావు అంటే అప్పుడు తనకి ఏం చెప్పాలో తెలియదు, ఇంట్లో కూర్చొని ఆడవడం తప్పిస్తే ఏం లేదు. సో లవ్ జిహాద్ కారణం ఇదే. అంటే మన విద్యా విధానం ఒక విధంగా మత మార్పిడిని ప్రోత్సహించడమే కాకుండా లవ్ జిహాద్, లవ్ క్రుసేడ్, మనం చాలామంది తెలియదు లవ్ క్రుసేడ్ అని. క్రుసేడ్ అంటే జిహాద్ అనేది వాళ్ళ మతపరమైన వాళ్ళు చేసే యుద్ధాన్ని జిహాద్ అంటారు ఇస్లాంలో. ఏంటంటే మనం ముస్లిమేతరుల మీద చేసే యుద్ధం, అంటే వాడిని మత మార్పిడి చేయడము, వాడిని చంపడము, వాడిని అన్ని రకాలుగా అష్టకష్టాలు పెట్టడం చేద్దాన్ని జిహాద్ అంటారు. దానికి కొన్ని వేరే అర్థాలు కూడా చెప్పారు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే జిహాద్ అంటే లోపల ఇంటర్నల్గా ఆలోచించడం, ఆయన వదిలేసండి, మనం చూసే విషయాలు మాట్లాడదు జిహాద్. అట్లాగే క్రైస్తవంలో క్రూసేడ్ అంటారు. జిహాద్కి పర్యాయ పదం క్రైస్తవంలో క్రూసేడ్. వాళ్ళు క్రూసేడ్ అంటే వాళ్ళు దాదాపుగా 1500 సంవత్సరాలు ఈ క్రూసేడ్లు చేశారు. ఇప్పుడు మీరు అమెరికాని ఆక్రమించింది కూడా క్రూసైడే. ఇది కలోనియలిజం అంటే ఏంటి, కలోనియలిజం ఇది అనదర్ ఫార్మ్ ఆఫ్ క్రూసైడ్. అంటే ఇతర మతస్థుల మీద దాడి చేసి, అది మతం మార్పిడి కోసం కానీ, లేకపోతే వాళ్ళని అణచటం గురించి కానీ, వాళ్ళని చంపడం గురించి కానీ దాన్ని క్రూసైడ్ అంటారు. అది బయటికి రానియరు క్రైస్తవులు. సో మీరు చూడండి, ముస్లింలు మన జనరల్గా వేరే చోట ఉంటారు ప్రతి ఏరియాలో, వాళ్ళు అనేది ఒక కాలనీ లాగా ఉంటుంది, మనది వేరే. క్రైస్తవులు మన కాలనీలో ఉంటారు, మన ఇంటి పక్కోడో లేదా పై ఓడో వాడో మనతో కలిసిపోయి ఉంటారు. వాడు మనకు కూతురునో లేకపోతే మన కొడుకునో మన అబ్బాయినో అమ్మాయినో వాడు లవ్లో పడేస్తారు. లవ్లో పడిన తర్వాత ప్రేమ వివాహం అయిన తర్వాత మీరు చూడండి, వాడికి పుట్టే పిల్లలు క్రైస్తవులే. అది అమ్మాయికి అయినా, హిందూ అమ్మాయి అయినా, హిందూ అబ్బాయి అయినా. దీనికి ఈ లవ్ జిహాద్ అనే వాళ్ళకి చాలామంది తెలియదు అని ఏదో బయట ప్రచారం ఇది మన కొంచెం చేస్తుంటారు కదా. ఈ లవ్ క్రుసేడ్ గురించి వాళ్ళు పట్టించుకోరు. యాక్చువల్ లవ్ క్రుసేడ్ ఈజ్ మోర్ దాన్ లవ్ జిహాద్. మీరు చూడండి, మీరు మన తెలుగు రాష్ట్రాలను చూడండి, ఎంతమంది కుటుంబాల్లో కోడలు క్రైస్తవమో లేకపోతే అల్లుడు క్రైస్తవుడో, కొన్నాళ్ళకి ఆ వచ్చే తరానికి ఆ కుటుంబం మొత్తం మారిపోతుంది.